హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 201 కి అందరికి స్వాగతం. సో ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను నోకియా 5.1 ప్లస్ అన్బాక్స్ చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్ రోజు వేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి టెక్నో నుంచి టెక్నో కామన్ iClick 2 అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని వీళ్ళైతే ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి మొబైల్ స్పెక్స్, ఆ తర్వాత మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 64 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ P22 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. రీసెంట్గా వీళ్ళైతే లాంచ్ చేసిన ప్రాసెసర్ ఇది. సో ఇంకా ఇందులో రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకసారి 13 MP, ఇంకోసారి 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 24 MP ఉంటుంది. దీని అపాచర్ 2.2 ఉంటుంది. మనకి పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ కెమెరాది 1.8 మైక్రాన్ అయితే ఇచ్చారు. సో మనకి లో లైట్ కండిషన్లో కూడా మంచి ఫొటోస్ అయితే తీయగలదనమాట. ఇంకా మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3750 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. ఇక మొబైల్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 13,500 రూపాయలు మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. దగ్గర 35,000 ఆఫ్లైన్ స్టోర్లో ఈ మొబైల్స్ అయితే సేల్లోకి తీసుకురానున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో మొబైల్ ప్రైస్ వచ్చేసరికి చాలా ఎక్కువైందని చెప్పొచ్చు. ఆ బడ్జెట్లో మనకి ఇక్కడ చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో కెమెరా సెక్షన్ బాగున్నప్పటికీ మనకి ఇందులో P22 ప్రాసెసర్ అయితే వాడారు. వీళ్ళు P60 ప్రాసెసర్ తీసుకొచ్చి ప్రైస్ పెట్టినా బాగుండేది, బట్ వచ్చేసరికి వీళ్ళు P22 ప్రాసెసర్ వాడారు. సో P22 ప్రాసెసర్ మనం అన్నీ చూసుకొని తెలుసుకున్నట్టయితే దగ్గర మనకి ఇది 10,000 లోపు తీసుకొచ్చుంటే మార్కెట్లో ఏమైనా సర్వే కాగలదు, కానీ ఇంత ప్రైస్ అయితే మాత్రం కష్టం అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 3, Pixel 3 XL ఈ రెండు మొబైల్స్ రాబోతున్నాయి. మన అందరికీ తెలిసి అక్టోబర్ 9వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే లాంచ్ రోజు ఉందో అదే రోజు నుంచి వీళ్ళు ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. మనకి చైనీస్ వెబ్సైట్ JD.com ఉంది కదా, సో ఇక్కడైతే వీటిని అయితే సేల్లో కూడా మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకొచ్చినట్టుగా ఉంది. సో స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 52,800 నుంచి అయితే ఇది స్టార్ట్ కానున్నాయి అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి గ్లోబల్ వైజ్గా మనకు సర్వే నిర్వహిస్తే మనకి ఇండియన్స్ వచ్చేసరికి ఎక్కువ టైం టీవీకి అలాగే ఆన్లైన్ వీడియోస్ చూడడానికి అయితే స్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీక్లీ చూసుకుంటే ఒక వీక్లో వచ్చేసరికి మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ చూసుకుంటే 8 గంటల నుంచి 28 నిమిషాల వరకు యావరేజ్గా మనం అయితే చూస్తున్నామంట ఒక వారంలో వచ్చేసరికి. అదే కనుక టీవీలోకి వచ్చేసరికి టీవీస్ చూసుకుంటే 8 గంటల నుంచి 8 గంటల 8 నిమిషాల వరకు టీవీని అయితే చూస్తున్నామంట వీక్లీ మనం యావరేజ్ చూసుకుంటే అవర్స్ అయితే. అదే గ్లోబల్గా కనుక చూసుకుంటే యావరేజ్ గ్లోబల్లో చూసుకుంటే మనకి 6 hours 45 minutes అయితే గ్లోబల్గా పడింది. ఓన్లీ ఇండియాలోనే చూసుకుంటే మనకి 8 hours అయితే ఎబో అయిపోయింది. ఆన్లైన్ వీడియోస్ చూడడంలో అలాగే టీవీ చూడడంలో మనం ముందున్నాం అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన డెల్ నుంచి డెల్ ఎలిన్వేర్ M15 అని చెప్పేసి ఒక గేమింగ్ ల్యాప్టాప్ని అయితే వీళ్ళు ఈ రోజు లాంచ్ చేశారనమాట. ఇందులో వచ్చేసరికి మనకి i5 అలాగే i7 8th జనరేషన్ ప్రాసెసర్తో అయితే ఈ డెల్ ల్యాప్టాప్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి గేమింగ్ ల్యాప్టాప్. సో ఇప్పటి వరకు వచ్చిన ఏవైతే గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయో వాటన్నిటికన్నా ఇది వెయిట్ లెస్ అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో దీని వెయిట్ చూసుకుంటే మనకి 2.177 kgs అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి చాలా తక్కువ వెయిట్ ఉన్నట్టే మామూలు ల్యాప్టాప్ వెయిట్ ఎంత ఉంటుందో ఇంచుమించు ఆ వెయిట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మనం గేమింగ్ ల్యాప్టాప్స్ చూసుకుంటే మనకి క్యారీ చేయడం చాలా కష్టం అనమాట. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి గేమింగ్ ల్యాప్టాప్స్ వచ్చేసరికి, బట్ ఇది వచ్చేసరికి వెయిట్లెస్ గేమింగ్ ల్యాప్టాప్ అనేది వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఇందులో వచ్చేసరికి మనకి గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 1060 అలాగే 1070 GTX గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వీటిని మనం చూసుకుంటే ప్రైస్ 95,700 నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ కానున్నాయి అనమాట. తర్వాత వచ్చేసరికి మన పానాసోనిక్ నుంచి పానాసోనిక్ ఇండియాలో ఈ రోజు వచ్చేసరికి ఒక 2 కొత్త మొబైల్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఎలుగా X1 అలాగే వచ్చేసరికి ఎలుగా X1 Pro అని చెప్పేసి ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. 2 మొబైల్స్కి ఏం వేరియేషన్ అయితే ఏం లేదు. ర్యామ్ స్టోరేజ్ ఈ రెండే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో 2 వచ్చేసరికి మనకి సేమ్ ఒకలాగే ఉంటాయి. ఒకసారి నేను స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. డిస్ప్లే వచ్చేసరికి 6.18 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఎలుగా X1 చూసుకున్నట్టయితే స్టోరేజ్ 64 GB 4 GB ర్యామ్తో వస్తుంది. అదే కనుక ఎలుగా X1 Pro కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 128 GB 6 GB ర్యామ్తో అయితే వస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 16 MP, ఇంకోసారికి 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి Type-C పోర్ట్తో వస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి చాలా ఎక్కువ ఇది పెట్టారు. సో మొబైల్ మనకి ఏదైతే X1 ఉందో ఇది ప్రైస్ చూసుకుంటే 10 రూపాయలు తక్కువ
23,000 పెట్టారు. ఇంకా మనకి X1 Pro కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 10 రూపాయలు తక్కువ 27,000 రూపాయలు పెట్టారు. సో హెలియో P60 ప్రాసెసర్తో వీళ్ళు ఇంత ప్రైస్ ఎందుకు పెట్టారో పానాసోనిక్ అయితే అర్థం కాలేదు. వీళ్ళు బిలో 16,000లో తీసుకొచ్చుంటే ఏమైనా మార్కెట్లో సర్వే కాలేదు కానీ ఆ ప్రైస్లో చూసుకుంటే మనకి అక్కడ మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి మనకి. సో అక్కడ మనకి Poco F1 ఉంది, హానర్ ప్లే ఉంది, అలాగే వచ్చేసరికి మనకి Vivo V11 Pro ఉంది. సో ఈ విధంగా చాలా మంచి మంచి మొబైల్స్ అయితే అక్కడైతే ఉన్నాయి. బట్ వచ్చేసరికి వీళ్ళు ఎంత ప్రైజులు పెట్టి తీసుకొచ్చి అనవసరంగా బఫూన్లు అవ్వడం తప్పితే వేరే ఉపయోగం అయితే ఏం లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకురాబోతుంది. మన అందరికీ తెలుసు. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఈ ఇయర్ తీసుకొస్తామని వీళ్ళైతే అన్నారు. బట్ వచ్చేసరికి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి దీని కోడ్ నేమ్ మనకు తెలుసు కదా, విన్నర్ అని చాలాసార్లు మీకు అయితే టెక్ న్యూస్లో అయితే చెప్పాను. సో ఈ కోడ్ నేమ్తో రిజిస్టర్ అయ్యి ఉన్నది మనం చూసుకుంటే S9 అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అంటే మరి S9 పేరుతో ఎలా రిజిస్టర్ అయిందో అయితే తెలియదు కానీ సో ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ పైతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. సో ఇప్పుడు S9 సిరీస్లోనే ఈ ఫోల్డబుల్ని తీసుకొస్తారా అని చెప్పి అయితే చూడాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి S10 అయితే తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు S9 సిరీస్లోనే ఫోల్డబుల్ని మిక్స్ చేసి తీసుకొస్తున్నారేమో అన్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి చూసుకుంటే ఎక్సినోస్తోనే ఈ మొబైల్ అయితే రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఎక్సినోస్ వచ్చేసరికి 9820 ఈ ప్రాసెసర్తో కానీ లేకపోతే 9810 ఈ రెండు ప్రాసెసర్లో ఏదో ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ పైతో అయితే ఈ మొబైల్ రావచ్చు అంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి సోనీ Xperia XA3 అలాగే XA3 Ultra అని చెప్పి రెండు కొత్త మొబైల్స్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్స్ వచ్చేసరికి మనకి ఈ ఇయర్ Q4లో కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ తీసుకురావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు మనకి ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఈ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అది కూడా మిడిల్లో అయితే మనకు కనిపిస్తుంది. సో అక్కడే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనబడలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి సైడ్ మౌంట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ మొబైల్లో మనకి ఏదైతే XA3 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 5.9 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇంక ఇందులో 6GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ పైతో అయితే ఇది రాబోతుంది. కెమెరాస్ ఏం యూజ్ చేస్తున్నారు, బ్యాటరీ ఎంత అనేది ఇక్కడైతే మనకి తెలియట్లేదు. అదే కనుక మనకి అల్ట్రా కనుక చూసుకున్నట్టయితే అల్ట్రా వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది అనమాట. ఈ మొబైల్ కూడా మనకి ఆండ్రాయిడ్ పైతో అయితే రాబోతుంది. ఇంకా ఇంట్లో కూడా మనకి కెమెరాస్ ఏం యూజ్ చేశారు, అలాగే బ్యాటరీ ఎంత అనేది సమాచారం అయితే లేదు. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి Q4లో అయితే ఈ మొబైల్స్ అయితే రావచ్చు, లేదంటే మనకి జనవరిలోని ఈ మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుంది. జనవరిలో అంటే మనకి MWC ఈవెంట్లోనే వీటిని అయితే లాంచ్ చేయొచ్చు అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి సో డెక్సో మార్క్లో మనకి యాపిల్కి సంబంధించిన కెమెరా స్కోర్ అయితే మనకి ఇప్పుడు బయటకు వచ్చింది అనమాట. సో కెమెరా స్కోర్ చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఫొటోస్ డిపార్ట్మెంట్ ఉందో ఫోటో డిపార్ట్మెంట్లో వచ్చరికి 110 వరకు స్కోర్ చేశారు. అదే వీడియో డిపార్ట్మెంట్లో వచ్చరికి 96 వరకు స్కోర్ చేశారు. ఓవరాల్ స్కోర్ చూసుకుంటే వీళ్ళు 105 వరకు వీళ్ళైతే స్కోర్ చేశారనమాట. సో ఇప్పుడు గతంలో కనుక మనం చూసుకున్నట్టయితే Note 9 103 స్కోర్ చేసి సెకండ్ ప్లేస్ అయితే ఉంది. సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చరికి ఇప్పటికీ మనకి P20 Pro అలాగే సర్వే కాగలుగుతుంది అనమాట. అది వచ్చరికి 108 స్కోర్ చేసింది ఓవరాల్ గా. ఇప్పుడు 105 తో సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి మనకి iPhone XS Max అయితే సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. థర్డ్ ప్లేస్ లో చూసుకుంటే మనకి HTC U12 అలాగే వచ్చరికి Note 9 ఇది రెండు థర్డ్ ప్లేస్ లో అయితే 103 స్కోర్ తో థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A9 ఈ మొబైల్ ని తీసుకురాబోతుంది. మన అందరూ తెలిసి ఇది వచ్చరికి మనకి అక్టోబర్ 11వ తారీఖున అంటే ఈ నెల 11వ తారీఖున అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ మొబైల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మొబైల్లో మనకి 4 కెమెరాలు ఉంటాయి రైట్ సైడ్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మనకి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో ఇక్కడ మన డిస్ప్లే చూసుకుంటే 6.28 ఇంచెస్ 18.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ యూస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ఇక రైట్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి 4 కెమెరాస్ ఉంటాయి. ఒక కెమెరా చూసుకుంటే మనకి 24 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. ఇంకో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.22 ఉంటుంది. ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. ఇది 120 degrees వరకు వ్యూవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకో ఫైనల్ గా చూసుకుంటే మనకి 10 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు, దీని అపాచర్ చూసుకుంటే 1.7 ఉంటుంది. సో ఇంకా ఇది మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3720 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి క్విక్ ఛార్జింగ్ 2.0 అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 11వ తారీఖున ఈ నెల 11వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. సో చూడాలి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారు అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి LG నుంచి LG V40 ThinQ అలాగే మనకి LG వాచ్ W7 ఈ రెండింటిని ఈ రోజు న్యూయార్క్లో అయితే లాంచ్ చేశారనమాట. ముందుగా మనం LG వాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వాచ్ డిస్ప్లే కనుక మనం చూసుకుంటే 1.2 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి LCD డిస్ప్లే అంటున్నారు. సో వీళ్ళు OLED డిస్ప్లే అని ఇవ్వాల్సింది. ఇందులో వచ్చేసరికి మనకి ఆల్వేస్ ఆన్ ఫీచర్ అయితే ఉండదు. సో ఇది వచ్చేసరికి మనకి ఆల్వేస్ ఆన్ కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనకి అందులో ఫీచర్ అయితే ఉండదు. ఇది 360x360 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక మనం ఇందులో స్టోరేజ్ కనుక చూసుకుంటే 4GB స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 768 MB మనకి ర్యామ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ వేర్ ఓఎస్ అయితే రన్ అవుతుంది అనమాట. ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు గతంలో మనం అనుకున్నట్టుగా
స్నాప్డ్రాగన్ 310 ప్రాసెసర్ని తీసుకొస్తాం అనుకున్నారు, వేర్ ప్రాసెసర్ని. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 210 ప్రాసెసర్ని తీసుకొచ్చారు. ఇది 2 years బ్యాక్ ప్రాసెసర్ అనమాట. సో ఇదే ప్రాసెసర్తో అయితే ఈ వాచ్ని అయితే లాంచ్ చేశారు. ఇక ఈ వాచ్ వచ్చేసరికి మనకి యూఎస్బీ టైప్ సితో వస్తుందంట. సో యూఎస్బీ టైప్ సితో అంటే దాంతోనే మనం ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనుకుంటే మనకి IP68 సర్టిఫైడ్తో వస్తుంది. మనం స్విమ్తో కూడా ఈ వాచ్తో స్విమ్ కూడా చేయొచ్చు. ఇక ఈ వాచ్ ప్రైస్ చూసుకుంటే 33,200 రూపాయలు వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. వాచ్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు, ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి ఎల్సీడీ డిస్ప్లే, మనకి సూపర్ AMOLED కానీ OLED కానీ ఇవ్వాల్సింది. సో ఎల్సీడీ డిస్ప్లే దానికి ఇంత ప్రైస్ పెట్టడం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో తర్వాత వచ్చేసరికి మనకి LG V40 ThinQ అనమాట. ఇక ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకుంటే 6.4 inches 19:9 ఎక్స్పెక్టేషన్ అయితే మనకి Quad HD ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి ప్రైమరీ కెమెరా. దీని అపాచర్ చూసుకుంటే 1.5 ఉంటుంది. పిక్సెల్ సైజ్ చూసుకుంటే 1.4 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇది 78 degrees వరకు వీవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఇది అపాచర్ చూసుకుంటే 1.9 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే మనకి 1 మైక్రాన్ అయితే ఉంటుంది. 107 degrees వరకు వీవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్. దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్ అంటున్నారు. దీని మైక్రాన్ చూసుకుంటే 1 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇది 25 degrees వరకు వీవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇది ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, ఇది ప్రైమరీ కెమెరా. ఇది అపాచర్ చూసుకుంటే 1.9 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే 1.4 ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ అంటున్నారు. దీని అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. పిక్సెల్ మైక్రాన్ చూసుకుంటే మనకి 1.4 పిక్సెల్ మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ Oreo 8.1 తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మొబైల్ లో చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీకి కావాల్సిన అన్ని లక్షణాలు మొబైల్లో అయితే ఉన్నాయి. మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 సర్టిఫైడ్ ఉంది. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మొబైల్ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్టయితే 66,400 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకి యూఎస్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ మొబైల్ అయితే యూఎస్లో సేల్లోకి అయితే తీసుకురాన్నారు. సో ఇండియాలోకి వచ్చేసరికి మనకి ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది చూడాలి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన HMD గ్లోబల్ నుంచి Nokia 7.1 Plus ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు లండన్లో వచ్చేసరికి. బట్ వచ్చేసరికి మనకి ఇది ఇండియన్ టైంతో చూసుకున్నట్టయితే నైట్ 9:30కి అయితే ఇది లాంచ్ కాబోతుంది. దీని న్యూస్ వచ్చేసరికి మనకి రేపే దొరుకుతుంది అనమాట. సో మన గతంలో ఉన్న సమాచారం బట్టి ఇది మనకి 710 ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పి అయితే అనుకున్నాం. బట్ వచ్చేసరికి ఇది 636 ప్రాసెసర్తోనే రాబోతుందంట. ఇది ఎక్కడ మరి నోకియా ఇలాంటి పనులు చేస్తుంది అర్థం కాదు. ఎందుకంటే మనకి 7 Plus చూసుకుంటే 660 ప్రాసెసర్తో తెచ్చింది. దీన్ని ఇంకా డౌన్ గ్రేడ్ చేసి ఎందుకు తీసుకొస్తుందో తెలియట్లేదు. అలాగే మనం ఇది ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకి యూరోప్ ప్రైస్ కనుక చూసుకుంటే 29,500 రూపాయలు వరకు దీని ప్రైస్ అయితే స్టార్ట్ కానుందనమాట. సో అంత ప్రైస్ పెట్టి తీసుకొచ్చి ఏం సాధిద్దాం అనుకున్నారో అర్థం కావట్లేదు. సో చూడాలి, మనకి రేపటికి పూర్తి సమాచారం అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమిటో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.